చాలా హారబుల్గా ఉంది. అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అక్కడ ఉండేటువంటి క్లెన్లీనెస్ మాటనే దేవుడెరుగు. అక్కడ ఉండేటువంటి దానికి పాపం చాలా మందికి చర్మ వ్యాధుల్లాగా చేతులకంతా కూడా దద్దుర్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ నిన్న చూసి ఉన్నారు. అండ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే పిల్లలు వాళ్ళ హాల్ టికెట్స్ కూడా వాళ్ళ ఇంటిలోనే వదిలేసి నిర్దాక్షిణంగా మెడల్ బట్టి బయటకు గెంటిన విధంగా వాళ్ళందరినీ పంపించేయడం అనేటువంటిది జరిగిన విషయాలు చాలా చూసాం నిన్న. సో అవి చూసిన తర్వాత కవితక దానికోసం కంపల్సరీగా వాళ్ళ ఇళ్లకు సంబంధించినటువంటిది వాళ్ళు సొంతంగా కట్టుకొని ఇన్నేళ్ల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నటువంటిది, వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఉన్న ఇల్లులు ఉండేటప్పటికీ కూడా ఇట్లా గవర్నమెంట్ వాళ్ళని పంపించేసి బయటకి నిర్దాక్షిణంగా పంపించేసి కూలగొట్టిన అంశాన్ని చూసి నిరవధిక నిరాహార దీక్ష అని చేపట్టినటువంటి వైనం. అవునండి, ఇది కూడా చాలా హారబుల్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరినైనా మహిళల్ని అరెస్ట్ చేసేటప్పుడు మహిళా కానిస్టేబుల్ ఉండాలి, మహిళా పోలీసులు ఉండాలి అనేటువంటిది. కానీ అరాచక ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే ప్రశ్నించే గొంతుక ఉందో, ఈరోజు చూస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్లకు ముఖాముఖిగా వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులలో లేరు. తెలంగాణ జాగృతి ఆ పాత్ర పోషిస్తుంది. అసెంబ్లీలో కూర్చొని కాదు, ఇట్లా ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తున్నటువంటి మా తెలంగాణ జాగృతి గొంతు నొక్కేసే విధంగా మా కవిత గారు నిన్న అక్కడ నిరవధిక దీక్ష చేపట్టిన విధానానికి మగ పోలీసు వాళ్ళందరినీ పెట్టి నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా మా మహిళల్ని పురుషుల్ని అందరినీ తీసుకొని పోయి అరెస్ట్ చేసినటువంటిది చాలా అన్యాయం. మేము దాన్ని ఖండిస్తున్నాం. నిన్న ఇదే విషయాన్ని కూడా మేము విమెన్ కమిషన్లో పోయి కూడా మేము కంప్లైంట్ చేయడం అనేటువంటి జరిగింది. వారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి చూడాలి, అంటే ఈ నిరంకుశత్వంగా వీళ్ళు పాలన చేస్తున్నటువంటి అంశాలు ఎటు వెళ్తాయి అనేటువంటిది చూడాలి. ఇవాళ పొద్దున ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో కవిత గారిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి జాగృతి మా సెంట్రల్ ఆఫీస్ అయినటువంటి జాగృతి ఆఫీస్ ముందర దిగబట్టి వెళ్ళిన తర్వాత కూడా నిన్ననే అక్కడ వాళ్ళకు మాట ఇచ్చి వచ్చినటువంటి మా ఆత్మీయ సోదరి కవితక్క వాళ్ళ సమస్యకు పరిష్కారం వచ్చేదాకా మేమేమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? అంత పేదవాళ్ళు పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూల్చమని అడుగుతున్నామా? మీరేదో అడ్వర్టైజ్మెంట్ కోసము హైడ్రా అనేటువంటి ఇనాగరేషన్ వచ్చినప్పుడు ఒక సినీ నటుడు నాగార్జున వాళ్ళకి సంబంధించినది కూలగొట్టి పెద్ద హైలైట్ అయిపోయి మీ అడ్వర్టైజ్మెంట్ కోసం అదొకటి పావుగా వాడుకొని ఆ రోజు నుండి ఈ రోజుకి చూస్తే ఎక్కడ చూసినా పేదవాళ్ళ ఇండ్లే మీరు కూలగొడుతున్నటువంటి చూస్తున్నాము. దాని మీద గొంతెత్తి ప్రశ్నించేటువంటి మా కవితక్క గారిని ఆ గొంతు నొక్కే విధంగా మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టిపోతే ఆమెవరు? మా కవితక్క చాలా మొండిది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, పేద ప్రజలు ఎక్కడైతే బాధలు పడుతున్నారో, ఈ ప్రభుత్వాల ఉక్కు సంఖ్యలతోటి వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులు పడుతున్నారో వాటిని కట్ చేసేదందుకే, వాటిని తొలగించేందుకే ఈ నిరవధిక దీక్ష తీసుకున్నారు. సో వస్తూనే మా ఆఫీస్లోనే కూర్చొని నిరవధిక దీక్ష మొదలు పెట్టారు. ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం ఒక బాధ్యత లాగా తీసుకున్నారు మా కవిత గారు. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ నిరవధిక దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. మా కవితక్క గారితో పాటు విశారద నాన్న గారు కూడా కూర్చుంటే ఇప్పటి వరకు ఆయనని ఎక్కడికి తీసుకుపోయినారో తెలియలేని విధానం తెలుస్తుంది. మా కవితక్క గారు ఇప్పుడు మా జాగృతిలో ఉండేటువంటి డెలిగేషన్ కూడా పంపించి ఉన్నారు. మరి వారిని ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది కూడా ఇంకా తెలియలేదు అంటున్నారు. అది కూడా మాకు ఆందోళనకరమైన విషయంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అన్యాయం జరుగుతున్న చోట న్యాయం గొంతెత్తి మాట్లాడినప్పుడు, ఎట్టకేలకు వచ్చినప్పుడు న్యాయమే గెలుస్తుందని మరొకసారి నిరూపణ అవుతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇంతవరకు చూసినాము తెలంగాణ ఉద్యమము, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తెలంగాణకు మహిళలకు గౌరవించడం అనేది మనకు తెలంగాణ లోపల మొదటి మహిళలాగా మనం అక్కడ గుర్తిస్తాం. ఒక తెలంగాణకు బతుకమ్మ అంటే ఎవరంటే కవితక్క అంటారు. తెలంగాణ కోసం పోరాటం చేసినాము. తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం చేయకుండా, తెలంగాణ ఉద్యమం లోపల ముందు లేకుండా అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తి కవితక్కకి ఎలాంటి పోలీసుల
మహిళా పోలీసులు లేకుండా ఒక పురుషులను తీసుకుపోయి మగవారిని తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఇది చాలా నీచమైన తెలంగాణలో ఉండి మేము బాధపడుతున్నాం. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసినాం, తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినాం, జైల్లోకి పోయినాం. కానీ ఈరోజు ఒక మహిళను ఒక రాష్ట్రంలో ఉన్నతమైన వ్యక్తి అందులో వెలుగు పట్ల అది ఏం జరుగుతుంది అక్కడ? భూదాన్ భూములు ఎక్కడివి? ఈ గవర్నమెంట్కి సంబంధం లేని భూములు. అలాంటి దానిలో కూడా ప్రభుత్వం ఏదైతే కొత్త జీవనం వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూలగొట్టాలి. ఈయన చూడండి, ఒకటి ఘోరాతి ఘోర ఏం జరుగుతుంది, ఆ ఇళ్ళకి బయటికి వెళ్ళిన తర్వాత ఒక గోదాంలో వేసిళ్ళు, దాంట్లో పెళ్లి పెట్టుకున్నారు. ఆ పెళ్లి అయ్యే వాళ్ళు చూస్తుంటే ఏడుస్తున్నారు. ఈ స్కూళ్ళు కాలేజీలు ఇప్పుడు కాలేజీ ఎగ్జామ్ లోపల కూడా పిల్లలు ఏడుచుకుంటూ అవుతారు. నిన్న ఒక అమ్మాయి ఏడుస్తుంటే అక్కతో చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నది. 9వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏం మాట్లాడితే చూసినంత ఘోరంగా ఉంది. ఎందుకంటే చదువుకోవాలన్నా, రోడ్డు మీద పడాలన్నా వాళ్ళ బతుకులు 70 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని కేవలము ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కూతురు వివాహం గురించి ఒక్కరోజు జైల్లో చేస్తేనే అది ఒక కక్షలాగా సాధించుకుంటూ ఈరోజు చేస్తున్నారు. కానీ ఈరోజు ఎంతోమంది ఆడపిల్లలకి రోడ్డు బతుకు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళకి లేకుండా. ఈరోజు వెలుగు పట్ల జరుగుతున్న అన్యాయము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ముందు జరగవద్దని ఉన్నది. హైడ్రా తీసుకొచ్చిళ్ళు. హైడ్రా ఎవరి గురించి తీసుకొచ్చిళ్ళు? కేవలం పార్టీ ఫండ్ వసూలు చేయడానికి తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు హైడ్రా చూస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన అన్నారు. మూసీ నది ప్రక్షాళన ఏం జరిగింది? ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదో మూసీ నది పక్కన వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేశారు. ఈరోజు బడాబాబులుగా మొన్న ఏది నార్సింగ్లో మేమైతే ఏది అక్కగారు చూపెట్టారు, అంత పెద్ద బిల్డింగ్ జరుగుతుంది. కోర్టు ఆదేశం అంటారు. అంటే కోర్టు ఆదేశం అయితే జరిగిపోతుంది, అంటే వీళ్ళకి లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే ఉన్నదో అత్యంత వెనుకబడిన కులాలున్న మూసినదులు అందరూ రోడ్డు పాలయ్యారు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అక్కడ కట్టివచ్చు కదా, అదైతే దానికి సంబంధం లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్న దుర్మార్గమైన చర్య జరుగుతున్నది. ఈరోజు ప్రతిపక్షం అంటూ లేనే లేదు. ప్రతిపక్షం అని ఉంటూ కేవలము తిట్లకు తిట్టుకోవడానికి, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడానికి ప్రతిపక్షం ఉంది. కానీ ప్రతిపక్షం కూడా ఎక్కడ కూడా తన పాత్రను పోషిస్తలేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకురాలు కంటే కేవలము రాష్ట్రంలో కనపడేది ఏకైక వ్యక్తి కవితక్కనే జాగృతి. అతి త్వరలో ఏదైతే పార్టీ పెడుతున్నామో, పార్టీ పెట్టకముందే ఈరోజు ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ కష్టమున్నా, ఎవరికి ఆపదున్నా, ఏడ ఉన్నా, ఎక్కడ ఏం అన్యాయం జరుగుతున్నా అమ్మ అంటే నేనున్నాను, వెంటనే స్పందించి అక్కడ ఏ అన్యాయం జరగకుండా కానీ నేను అక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తున్నా. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ల కూడా అక్క పోరాటం ఫలితంగానే 2 జీవోలు విడుదల జరిగింది. అదేవిధంగా ఏదైతే పూలే విగ్రహం పెట్టాలన్నారో ఆ పోరాటం ఫలితంగా ఈరోజు ట్యాంక్ బండ్ పైన పూలే విగ్రహం పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఏదైతే హైదరాబాద్లో ఎన్నో బ్రిడ్జిలు ఆగిపోయినాయి, ఆ బ్రిడ్జిల దగ్గర అక్క చేసిన పోరాటం అక్కడ ధర్నాకి ఇమ్మీడియట్గా అక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం ముందు అడగాలి. కానీ ఈరోజు ఏదైతే అక్క అడుగుతుందో, నిజంగా ఈరోజు ఏదైతే అక్క ఏ విషయం ఎత్తుకుందో, ఆ రోజు బోనం ఎత్తుకొని ఎట్లా దింపకుండా పోయిందో, ఈరోజు ఒక సమస్య ఎత్తుకుంటే ఖచ్చితంగా కూడా ఆ సమస్య సాధించేంత వరకు, అది దానికి న్యాయం జరిగేంత వరకు కూడా అక్క వెనకపోదు. ఈరోజు ఈడ జరుగుతున్న దీక్ష కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా వచ్చి వారికి ఇండ్లు కట్టిస్తాము, ఏ స్థలంలోని అక్కడ వాంగ్మూలం ఇచ్చేంత వరకు అక్కగారు ఈయనే దీక్ష పడుతుంది. ఈ దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ, రాజకీయ సంఘాలు కానీ, అన్నిటికీ ఎలాంటి రాజకీయం లేకుండా అందరు కూడా వచ్చిపోతున్నారు, అక్కకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది ప్రజా పోరాటం కిందనే అక్క దీన్ని చేస్తున్నారు. అదే సామాజిక తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం సాగిస్తాము. ఈ దానికి మద్దతు పలుకుతున్న అన్ని సంఘాలకు కూడా మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై కవితక్క.